హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీకు డిస్ప్లే పైన చూసుకొని మీకోసం ఒక మంచి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఈ విధంగా మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలి ఇవాళ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ ఈ బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే మనకి కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ చేంజెస్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన నాకు సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమాత్రం ఆలస్యం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్‌లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్‌ని ఓపెన్ చేసుకోండి. సో పిక్సార్ట్ అప్లికేషన్‌ని ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో వచ్చేసిన తర్వాత సింపుల్‌గా మీరు ఏం చేస్తారంటే కింద ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి మీకు ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇస్తాను. సో మీరు ఆ బ్యాక్‌గ్రౌండ్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకోవాలి. సో ఇదే మన బ్యాక్‌గ్రౌండ్. సో బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసేసుకున్న తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ముందే పీఎన్‌జీ అయితే కట్ అయితే చేసి పెట్టుకోండి. లేకపోతే ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తా చూడండి. సింపుల్‌గా ఈడ పిక్ అయితే యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసేసుకున్న తర్వాత సింపుల్‌గా కట్‌ఔట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని పైన క్లిక్ ఇచ్చేసి సో మీ యొక్క ఫింగర్‌తోని ఇలా డ్రా చేయండి మొత్తం. సో ఇలా డ్రా చేసేసిన తర్వాత ఇక్కడ మనకి యారో మార్క్ ఉంటది. దాని పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మనకి స్టిక్కర్ లెక్కలైతే కట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోండి. సో ఎక్కడైతే కట్ కాలేదో సో అక్కడ మనకి ఎరేజర్ సింబల్ తీసుకొని ఇక్కడ ఇలా అయితే మీ యొక్క ఫింగర్‌తోని ఇలా డ్రా చేయండి. సో నీట్‌గా డ్రా చేయాలన్నమాట. మనకి నీట్‌గా డ్రా చేస్తే మనకి ఎగ్జాక్ట్‌గా అయితే కట్ అయితే అవుతుందన్నమాట. సో చూసుకోండి నేనైతే డ్రా అయితే చేస్తున్నాను. సో ఇలా మొత్తం డ్రా చేసేసిన తర్వాత కరెక్ట్‌గా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు సేవ్ సింబల్ ఉంటుంది. సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయంగానే మనకి ఇలా ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. సో యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కరెక్ట్‌గా ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్ ఈ సైజ్‌లో సెలెక్ట్ చేయండి. సెట్ చేసేసిన తర్వాత పైన ఎరేజర్స్ దాని పైన క్లిక్ ఇచ్చేసి సో ఎరేజర్స్ ఇట్లా ఈ సైజ్‌లో సెట్ చేసుకోండి. సెట్ చేసేసుకున్న తర్వాత సో మరి సింపుల్‌గా మనకి ఇక్కడ కింద లైట్‌గా డ్రా చేయండి. సో మీ యొక్క ఫింగర్‌తోని. సో ఇలా లైట్‌గా డ్రా చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సింపుల్‌గా మీరేం చేస్తారంటే ఇప్పుడు మళ్ళా యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకో పీఎన్‌జీ అయితే ఇస్తాను. సో ఆ పీఎన్‌జీని అయితే మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. సో ఇదనమాట. ఇదొక పీఎన్‌జీ అండ్ మీకు ఇంకోటి 2 పీఎన్‌జీస్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు చార్మినార్ పీఎన్‌జీ ఉంది కదా! సో చార్మినార్ పీఎన్‌జీని మీరేం చేస్తారంటే సో దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ జూమ్ చేసి ఇలా పెట్టండి. పెట్టేసిన తర్వాత మనకు పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! దాని పైన క్లిక్ చేసేసి ఇక్కడ మోర్ డౌన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో ఈ మోర్ డౌన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇస్తే అది మనకి బ్యాక్ సైడ్‌లోకైతే వెళ్ళిపోతుందనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత సింపుల్‌గా మీరేం చేస్తారంటే ఇంకో పీఎన్‌జీ ఉంది కదా! సో దీన్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని సో పక్కకి స్క్రాల్ చేస్తే మనకిక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటది. దాని పైన క్లిక్ ఇచ్చేసి స్క్రీన్‌లోకి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత జూమ్ చేసుకొని కరెక్ట్ ఈ సైజ్‌లో అయితే సెట్ అయితే చేసేయండి. సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేసి మీకు హ్యాపీ బర్త్‌డే పీఎన్‌జీ అయితే ఇస్తాను. సో మీరు ఆ పీఎన్‌జీని అయితే మీరిక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట హ్యాపీ బర్త్‌డే పీఎన్‌జీ. సో దీన్ని ఇక్కడ యాడ్ చేసుకొని జూమ్ చేసుకొని కరెక్ట్‌గా ఈ సైజ్‌లో అయితే పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత పక్కకి స్క్రాల్ చేసి మనకి బార్డర్ అనే ఆప్షన్ ఉంటది. దాని పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ అన్ని ఇన్‌లైన్ ఒకటి 1% పెట్టుకోండి. పెట్టుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకిక్కడ డ్రా ఆప్షన్ ఉంటది. డ్రాలోకెళ్ళేసి ఇక్కడ మనకి 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ సేవ్ ఇమేజ్ అని ఉంటుంది. దాని పైన క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అయితే హెచ్‌డీలో అయితే సేవ్ అయితే అయిపోతుంది. సో గైస్ చూసారుగా చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా మన ఛానెల్‌ని ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.